ఊరన్నప్పుడు గుడి బడి ఉన్నా లేకున్నా నడుస్తుందేమో గాని సస్తే ఆఖరి కార్యం జరగాల్సిన శ్మశానం లేకుంటే మాత్రం అస్సలు నడవదుల్లా. కానీ దరిద్రమేందంటే చాలా ఊర్ల పంటి ఇప్పటి కూడా చాలా జాగలాల శ్మశానాలు చక్కగా లేవు. గాశారం బాగలేక ఎవరైనా చస్తే గా సచ్చినోళ్ళ సావు చేస్తందుకు బతికినోళ్లకు సావు వచ్చినంత పని అవుతుంది. వానొస్తే కష్టమే, ఎండొస్తే కష్టమే ఉంటది. నెత్తి మీద చల్లుకుంటందుకు నీళ్లుండయి, నిలబడి చూద్దామంటే నీడ ఉండదు. ఇక కిరాయిన్లల్లా బతికేటోళ్ళ తిప్పలైతే చెప్పవశం కావు. గసుంటి తిప్పలు మా ఓళ్ళకు రావద్దని ఎంత మంచి పని చేసిండో చూడు గీ లీడర్ సాబు. ఏంది ఏదో శ్మశానం సౌకర్యం అని మాట్లాడుతుంది కదా, మరి గిదేందో పట్టణంలో కేబీఆర్ పార్కును మించిన పార్కులు ఎక్కువ గిన్నెలేం చూపెడుతున్నారు. ముంగట శివుని విగ్రహం కూడా నిముద్దుగా అనిపిస్తుందిలే చూడంగానే. కానీ ఇది మొదలు చెప్పినట్టు శ్మశానమే. ఇక మంచిగా చూడు రేవపారి, మంచిర్యాల సిటీలో కట్టిన మహాప్రస్థానం ఇది. గోదావరి నది ఒడ్డుకు 10-11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండు అక్కడి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు. ఇక నిన్న శివరాత్రి పండుగ పూట శివయ్యకు అభిషేకాలు పూజలు పూర్తి చేసి ఈ మహాప్రస్థానాన్ని ఓపెనింగ్ కూడా చేసిండు. ఇక చూడు ఎట్లుందో, మొత్తం 10 ఎకరాల జాగనట. మనం వచ్చింది సావుకా పార్కుకా అనే తీర్లా ఎటు చూసినా పచ్చడి గడ్డి, ముద్దుగా తీరొక్క తీరు చెట్లు. ఆడోళ్ళు మగవాళ్లకు వేరువేరే బాత్రూమ్లు, డ్రెస్సింగ్ రూములు, కర్మకాండాలు చేసుకుంటందుకు స్పెషల్ రూములు, పూజల రూములు, వంటలుండే రూములు, గెస్ట్ రూములు అన్ని ఎంత మంచి కట్టించిర్రో. వాటి మీద చూడుర్రి, కరెంటు కనెక్షన్ తోటి పని లేకుండా సోలార్ ప్యానెల్స్ పెట్టించిర్రు. రోజుకు 20 యూనిట్ల కరెంటు తయారు చేస్తాయట అవి. ఇక అట్లా తయారైన కరెంటు తోటే ఆఖరి కార్యం చేస్తారట. ఎన్ని బండ్లు కార్లు వచ్చినా ఆపుకునేటందుకు పార్కింగ్ సవలతు, దినాలప్పుడు గూన్లు కొట్టించుకొని తానాలు చేసేందుకు నీళ్ల పైప్ లైన్లు. అబ్బా ఒక్కటా రెండా ఇట చెప్పుకుంటా పోతే. ఇవాళ వస్తే మాత్రం గిసుంటి తావుల ఆఖరి కార్యం జరిగేటట్టు అయితే ఎంత బాగుండు అని బయటూరోళ్ళు కూడా అనుకునేటట్టుగా ఉంది. అసలు నిజంగా అంటే బాగుండదేమో గాని స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నట్టు జరుగుతుందేమో ఈ మహాప్రస్థానంలో పోయినోళ్ళ ఆఖరి కార్యం కూడా. కానీ ఇది అందుబాటులోకి రాకముందు వానొస్తే రోడ్డు మీదనే తడుచుకుంటా ఆఖరి కార్యం చేద్దురట మంచిర్యాలోళ్ళు. సచ్చినోళ్ళ సావు చేస్తేందుకు బతికినోళ్లకు సావు అయ్యేదట. ఆ కష్టాలు చూసి ఎట్లా పెట్టి మంచిర్యాల పబ్లిక్ కోసం ఒక మంచి సౌలతులున్న శ్మశానం కట్టియాలని గట్టిగానే ఫిక్స్ అయ్యి అనుకున్నది చేసి ఇచ్చిండు అక్కడ ఎమ్మెల్యే సారు. ఇక ఇప్పుడు మంచిర్యాల పట్టణంలకు ముఖ్యంగా కిరాయిన్లలో ఉండేటోళ్ళకైతే కాలం చేస్తే ఎటువంటి ఫికర్ పడే పని ఉండదు కావచ్చు. సచ్చినోళ్ళ ఆత్మలకు నిమ్మలం ఉంటది, సాగు చేసేటోళ్ళకు కూడా నిమ్మలమే ఉంటది. ఇక